विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रुन संहर मां वृक्ष श्रियं दापय मे प्रभो। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 43 నిమిషాలకు. తిథి పూర్ణిమ సాయంకాలం 5 గంటల 36 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 11 గంటల 25 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 53 నిమిషాల నుంచి 9 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరల రాత్రి 10 గంటల 44 నిమిషాల నుంచి 11 గంటల 34 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 3 నిమిషాల నుంచి 6 గంటల 28 నిమిషాల వరకు. రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. ఈరోజు విశేషాలలో దత్త దిగంబర దత్తావతారం, అలాగే పూర్ణిమా హోమం. మనం పూర్ణిమ పూజ చేసేటప్పుడు సూర్యాస్తమయం తరువాత పూర్ణిమ ఉన్న సమయంలో చేస్తుంటాం. కాబట్టి నిన్నటి రోజున రాత్రి పూర్ణిమ పూజ చేయడం జరుగుతుంది. హోమం ఉదయకాలం చేస్తుంటాం కాబట్టి, సముద్ర స్నానం కూడా ఉదయకాలం చేస్తుంటాం కాబట్టి పూర్ణిమా ప్రయుక్తమైనటువంటి సముద్ర స్నానాధికం అలాగే హోమాధికం ఈరోజు ఉదయం చేస్తాం అన్నమాట. లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఈ పూర్ణిమ నాడు మనం చేసేటువంటి శ్రీ సూక్త హోమాదులు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మరో విశేషంగా దిగంబర దత్తావతారం, ఆ దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం, ఆయన్ని స్మరించటం, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం. ఎందుకంటే ఆయన స్మర్తృగామి సనోవతు, ఎవరు ఆయన్ని స్మరించారో ఆయన వెంటనే అనుగ్రహించడానికి వచ్చేస్తాడట, అంతటి కరుణామయుడు. కాబట్టి ఆయన్ని మనం స్మరించుకోవడం ద్వారా సరి అయిన ఆలోచన సరళితో ఆధ్యాత్మిక మార్గంలో పరిణతిని సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. లౌకిక విషయాల్లో కూడా సరి అయిన నిర్ణయాలు, లాభప్రదమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తీసుకునే ముందు శ్రీదత్త శరణమ్మ అని కాసేపు జపించుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. శాంతంతో క్రోధాన్ని, దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించాలి. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పూర్ణిమ తత్వంలో విరాజిల్లేటువంటి అమృత తత్వం. ఈ రోజున లక్ష్మీనారాయణ జపం స్వామివారికి చాలా ప్రీతివంతమైనది. లక్ష్మీ కటాక్ష సిద్ధి, పరమాత్మ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు సాధించడానికి తులసిమాలతో విష్ణుమూర్తిని అలంకరించడం, స్వామికి ప్రీతివంతమైనటువంటి చక్ర పొంగలి తయారు చేసి నైవేద్యంగా సమర్పించటం చాలా విశిష్టవంతమైన లక్షణాన్ని ప్రసాదిస్తుంది. మానసిక శాంతిని కోరుకునేటువంటి వ్యక్తులు
వెండి పాత్రలో పాలు పోసి ఆ పాలపై చంద్ర దర్శన కిరణాలు పడేటట్టుగా చేసి వాటిని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలుగా భావన చేసి కనుక స్వీకరించినట్లయితే మానసిక శాంతి చేకూరుతుంది. పౌర్ణిమ తిథిలో దాగిన పరమార్థ లక్షణం ఇది. మనఃకారకుడు చంద్రుడు కాబట్టి మానవ జీవితంలో చంద్రగ్రహం మనఃకారక తత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా మనస్సు వికలమవుతున్నప్పుడు ఈ యొక్క పాలు చంద్రుడికి చూపించి ఆ చంద్రకిరణాలు పాలలో అలా ప్రసరించిన పిదప ఒక 10 నిమిషాలు ఆగి ఆ పాలన గనక తూర్పు తిరిగి స్వీకరించినట్లయితే మనఃకారక శక్తి వృద్ధిలోకి వచ్చి మానవుడు ఆ యొక్క అమాయకత్వపు ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా ఆలోచించేటువంటి తత్వం తొలగిపోయి ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం అతనిలో వచ్చి విజయ పరంపరలో జీవితాన్ని సాగించటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుచేతనే పాలల్లో లక్ష్మి ఉంటుంది అన్నారు. ఆ తల్లి క్షీర సాగర పుత్రిక కాబట్టి పాలు పౌష్టిక ఆహారం, అది కూడా ఆవు పాలు. ఆవు పాలు విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదాన్ని ప్రసాదిస్తాయి మానవాళికి. కాబట్టి ఆవు పాలు గనక స్వీకరించినట్లయితే ధీశక్తి, ఆరోగ్యం విశిష్టంగా పనిచేస్తుందని శాస్త్రం. ఈ పౌర్ణిమ తిథి నాడు వెండి గిన్నెలో ఆవు పాలు పోసి చక్కగా మనం గనక ప్రతి పౌర్ణమికి ఆచరణ చేస్తున్నట్లయితే తెలియని శక్తియుక్తమైనటువంటి ప్రభావం పొడసూపుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. రావి చెట్టుకి తప్పనిసరిగా ప్రదక్షిణం చేయటం మరవకూడదు. రావి చెట్టు అనేటువంటిది త్రిమూర్తి తత్వానికి నిదర్శనం కాబట్టి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మోటైతో చదో ఎన్గుతోలు మొలపై ముప్రొద్దులున్ కాన మోమాటం మున్విడి నా శరీరమున నీ మూర్తిన్ ప్రతిష్ఠింపుమా నీటున్మించు దిగంబరత్వము నికన్ లేకుండు నాకప్పుడే చేటున్ గల్గదు పాటు ప్రక్క కొదుగున్ శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, మోటైతో చదో ఎన్గుతోలు, ఏమయ్యా ఆ గజ చర్మాన్ని కట్టుకుంటున్నావు, ఎన్నేళ్ల మట్టి కట్టుకుంటున్నావు, ఎన్ని యుగాల మట్టి కట్టుకుంటున్నావు, అది మోటుగా అనిపించటం లేదా? బాగా పాతదైపోయింది, మందంగా ఉన్నది, ఎన్నాళ్ళీ ఎనుగుతోలు కట్టుకుంటాను అని నీకు అనిపించటం లేదా? మోటైతో చదో ఎన్గుతోలు మొలపై ముప్రొద్దులున్, నిరంతరము ఆ ఎనుగుతోలుతోనే కనిపిస్తున్నావు స్వామి. కాన మోమాటం మున్విడి నా శరీరమున నీ మూర్తిన్ ప్రతిష్ఠింపుమా. యా మొహమాట పడకు, వీడేమిటి అల్పుడు, నా భక్తుడు, నా వంక చూస్తూ ఉంటాడు, నేనేదన్నా ఇస్తానా అని. అట్లాంటిది వీడి దగ్గరికి వెళ్ళి నేను వీడినేం అడగను అని నువ్వు అనుకోకు. నువ్వు మొహమాటం వదిలిపెట్టేసి నా శరీరమున నీ మూర్తిన్ ప్రతిష్ఠింపుమా, ఆ పాత ఏనుగుతోలు అవతల బారేసి మొహమాటం వదిలిపెట్టి నా శరీరంలో నీ మూర్తిని ప్రతిష్ఠించవయ్యా స్వామి. అప్పుడు నీటున్మించు దిగంబరత్వము నికన్ లేకుండు, నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. నా శరీరం ఈ తోలుని కట్టుకో,
కట్టుకుంటే నువ్వు అందంగా కనిపిస్తావు, దిగంబరత్వం అనేది ఉండదు. నాకప్పుడే చేటు కలగదు, నాకు ఇక ఏ చేటు కలగదయ్యా స్వామి. ఈ శరీరానికి దీనికి కూడా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది కదా. నీ భక్తుణ్ణి నేను పిలుస్తున్నా, మొహమాట పడకుండా వచ్చి ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉండు. ఇక్కడ నువ్వు నీ తత్వంతో నువ్వు ఇక్కడ వెలవయ్యా స్వామి. నీ తత్వాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు, నీ మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించు ఈ శరీరంలో. అప్పుడు నాకు ఏ చేటు కలగదు. పాటు ప్రక్క కొదుగున్, ఈ శరీరానికి ఎప్పుడూ కూడా ఏదో కష్టం వస్తూనే ఉంటుంది, నిరంతరం శిథిలం అయిపోతూనే ఉంటుంది ఈ శరీరం పరమ సూక్ష్మంగా. అది కొన్ని దశాబ్దాలకి కానీ తెలియదు అది శిథిలం అయిపోతున్నది అనే సంగతి. అది నవనవలాడుతూ అది ఉన్నంతకాలము కూడా ఆ విషయం తెలియదు. కానీ అది దృఢంగా బలిష్టంగా ఉన్నటువంటి సమయంలో కూడా అది శిథిలమైపోతూనే ఉన్నది ఒక ప్రక్కన. అటువంటి ఈ శరీరానికి పాటు ప్రక్క కొదుగున్, అలా ఆ కష్టం అనేది శిథిలమైపోయే లక్షణం అనేది అది కూడా పక్కకి వెళ్ళిపోతుంది. నేను దృఢంగా ఉంటాను, స్థిరంగా ఉంటాను, ఏ మార్పు లేకుండా. నువ్వు నాలో ఉన్నట్లయితే నేను కూడా ఆనందంగా ఉంటాను స్వామి అంటూ చమత్కారముగా మోటైతో చదో ఎన్గుతోలు మొలపై ముప్రొద్దులున్ కాన మోమాటమ్మున్ విడి నా శరీరమున నీ మూర్తిన్ ప్రతిష్ఠింపుమా. గట్టిగా ఒక ప్యాంటు కానీ పంచె కానీ లుంగీ కానీ కట్టేసినట్టయితే ఈ పొట్ట భాగం అంతా కూడా ఒరుసుకుపోతుంది, ఎందుకంటే సున్నితంగా ఉంటుంది. అలా మోటైతో చదో ఎన్గుతోలు మొలపై ముప్రొద్దులున్ కాన మోమాటమ్మున్ విడి నా శరీరమున నీ మూర్తిన్ ప్రతిష్ఠింపుమా. నీటున్మించు దిగంబరత్వమునికన్ లేకుండు, నాకప్పుడే చేటున్ కల్గదు. పాటు ప్రక్క కొదుగున్ శ్రీలంకరామేశ్వరా అంటూ చమత్కారముతో భక్తి విశ్వాసములతో పరమేశ్వరుని అర్చిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు, చమత్కార కోవిదులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన రామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. नमो दिव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. पुमानथो सबिम्बतो हिरण्मयो दिवाकरे धियापि नैव केवलं हिरण्मयेन वर्ष्मणा. इदं तु कार्यरूपमन्यदुच्यते बुधैः प्रभोः इहान्तरे नृणां पुनर्वपुस्तदम्ब बिम्बितं. ఈ సృష్టి విలసనము అమ్మవారి యొక్క విలాసముగా చూపిస్తూ ఉన్నటువంటి పరంపరలో సూర్యమండలం వరకు వచ్చాం. ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి చైతన్యాన్ని హిరణ్మయ పురుషుడు అంటున్నారు. ఇక్కడ ఎందుకు హిరణ్మయుడు అంటున్నారంటే పుమానతో సబింబతో హిరణ్మయో దివాకరే ధియాపి అన్నారు. ఇక్కడ సూర్యమండలంలో 3 ఉన్నాయి వేదమతం ప్రకారంగా. ఒకటి బింబము, రెండవది పురుషుడు, మూడవది జ్ఞానము. ఈ 3 ఉన్నాయి సూర్యమండలంలో. బింబం అంటే కనబడుతున్నటువంటి వృత్తాకారం, దాన్ని బింబము అనవచ్చు. ఆ లోపల హిరణ్మయ పురుషుడు ఉన్నట్ట, అది మామూలు కంటికి కనిపించదు. అదే ఆదిత్య హృదయం. ఆ మండలం లోపల ఉన్నాడు గనక ఆదిత్య హృదయము అని అంటారు ఆయన. ఆ పురుషుడు ఆయన ఎలా ఉన్నాడంటే యయేషోం తరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అని ఉపనిషత్తే చెప్తున్నది. ఇక్కడ ఆదిత్య మండలంలో హిరణ్మయమైన పురుషుడున్నాడు. ఆయన కేవల జ్ఞానస్వరూపుడు. అందుకే బుద్ధికి జ్ఞానాన్నిచ్చి ప్రేరేపించే శక్తిగా గాయత్రి మంత్ర స్వరూపంగా ఆ పురుషుని ఉపాసిస్తున్నాం మనం. ఆ విధంగా అతడు ధియాపి జ్ఞానస్వరూపుడు అంటున్నారు. ఇక్కడ ఈ 3 కూడా హిరణ్మయములే. అంటే బింబము హిరణ్మయమే, పురుషుడు హిరణ్మయుడే, జ్ఞానము హిరణ్మయమే. అందుకు అతన్ని హిరణ్మయ పురుషుడు అని అంటున్నారు అన్నారు. ఇక్కడ హిరణ్మయం అనేది వైదిక శబ్దం. హిరణ్మయ శబ్దానికి జ్యోతిర్మయం అని అర్థం. ఇక్కడ
ఆ మండలమంతా జ్యోతిర్మయంగా కనబడుతోంది కనుక బింబము జ్యోతిర్మయమే. పురుషుడు కూడా బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటాడు ఆదిత్య మండలంలో. ఇదొకటి మనం వర్ణిస్తున్నప్పుడే భావించవచ్చు. ఆ ప్రణఖాత్ సర్వయే వసువర్ణ అనొక మాట ఉన్నది. అంటే మొత్తం శరీరమంతా గోరు నుంచి వెంట్రుకల వరకు హిరణ్య శ్మశ్రు హిరణ్య కేశాహ అన్నారు ఇక్కడ. బంగారు కేశములు, బంగారు మీసములు, బంగారు గడ్డము, బంగారు గోళ్ళు, శరీరమంతా బంగారమే కనుక పురుషుడు బంగారమే, హిరణ్మయంగా ప్రకాశిస్తున్నాడు. ఇక ఆయన జ్ఞానము కూడా హిరణ్మయమే, అంటే తేజోమయము. సాధారణంగా జ్ఞానాన్ని జ్యోతితో పోలుస్తారు. అలా కేవలం జ్ఞానస్వరూపము, అది జ్యోతిస్వరూపము కనుక జ్ఞానము కూడా హిరణ్మయమే. ఇందులో మరొక భావం ఉన్నది. హిరణ్మయం అంటే హితం, రమ్యం, హిరణ్మయం. సృష్టికి హితం కలిగించేది రమ్యమైనదేదో అది హిరణ్మయం అని అర్థం. అందుకు ఆ మండలము సృష్టికి హితం కలిగిస్తోంది, రమ్యమైనది. సూర్యుడు కనబడగానే ఆకాశానికి అందం, ప్రపంచానికి అందం. అందుకే అది రమ్యము, పైగా హితం కలిగిస్తోంది కానీ హితము. హితము రమ్యము ఉన్నదాన్ని హిరణ్యం అంటారని వైదిక వ్యాకరణం చెప్తున్నది ఇక్కడ. అందుకు సూర్యమండలము హితం రమ్యం కలిగిస్తోంది కనుక అది హిరణ్మయం. అందులో ఉన్న పురుషుడు కూడా ఎవరు ధ్యానిస్తున్నారో వారికి హితము రమ్యము కలిగిస్తున్నాడు కనుక ఆయన హిరణ్మయుడు. ఆయన వలన కలిగే జ్ఞానము కూడా మనకి హితమైనది, రమ్యమైనది కనుక జ్ఞానము హిరణ్మయము. అందుకు అతన్ని సంపూర్ణంగా హిరణ్మయుడు అని అంటున్నారు. ఆ హిరణ్మయమైన తేజస్సు సూర్యమండలంలో ఉండడమే కాకుండా భూమి యందున్న జీవుల హృదయంలో కూడా అది ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. మన హృదయంలో కూడా ఉన్నది అదే. భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే ఏదో భక్తులు వాళ్ళ గొడవ అనుకోవద్దు. మనందరి పని, మనలో ఉన్నదాన్ని మనం తెలుసుకోవడమే భగవద్జ్ఞానం, మరొకటి కాదు. అందుకే ఇహాంతరే నృణాం పునర్వపుస్తదంబ బింబితం. ఏది సూర్యమండలమునందు ప్రకాశిస్తున్న తేజస్సో అదే జీవుల హృదయంలో భాషిస్తున్నటువంటి చైతన్యము. ఇది తెలుసుకోవలసిన జ్ఞానం. ఇదే విషయాన్ని రమణ మహర్షి ఒకప్పుడు జగదీశన్ అనేటువంటి శిష్యునికి చూపిస్తాడు. ఆ సూర్యమండలంలో ఏదుందో అదే నీ హృదయంలో కూడా ఉందని తెలుసుకుంటే సూర్యునికి నీకు అభిన్న భావం ఏర్పడుతుంది. అప్పుడు సూర్యాది ప్రకృతులు నీకు అనుకూలమైపోతాయనే విషయం చెప్పారు. ఇది ఒక అద్భుతమైన అంశం అండి. గ్రహించడం కష్టమేమో కానీ ఉన్నది సత్యం. ఇది గ్రహించిన వాడు ధన్యుడవుతాడు. రమణ మహర్షి ద్వారా ఉపదేశాన్ని పొందిన జగదీశన్ సూర్యోస్మి అనే మంత్రాన్ని చేసి ఆ సూర్యునిలో ఉన్న తేజస్సే నాలో ఉందని భావించడం చేత తీవ్రమైన గ్రీష్మపు ఎండ కూడా అతన్ని ఏమీ చేయలేదుట. ఆ విధంగా ప్రకృతిని అనుకూలపరుచుకున్నాడు. దేని చేత? తనలో అహం రూప చైతన్యమే ఆ సూర్యబింబంలో కూడా ఉందని చెప్తున్నారు. ప్రకృతిలో అంతటా కూడా పరమేశ్వరుని చూడవచ్చు, కాదనం. కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతికి మూల కారణమైన సూర్యుని యందున్న పరమేశ్వర చైతన్యాన్ని ముందు చూసి ఆ చైతన్యమే నా హృదయంలో కూడా ఉందని అనుసంధానం చేసుకుంటే అది నిజమైన ఉపాసన. అటువంటి స్వరూపము ఓ తల్లి హిరణ్మయునిది అని చెప్తూ స్వయంచ కంచన ప్రకాశ వర్ష్మణ ప్రభాకరై తథాంతరే నృణాంచ తస్య బింబితాసి సన్నిధౌ రసస్య దేవతాసి దేవి పుష్కరే దివాకరే మయూఖ దేవతాసి భోగ దేవతాసి దేహిషు. ఇప్పటి వరకు మనం చెప్తున్న దాని విషయంలో సూర్యమండలంలో ఉన్న తేజస్సు, మనలో ఉన్న తేజస్సు వచ్చింది. ఇప్పుడు సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి తేజస్సు ఏదైతే భువర్లోకం అని చెప్తున్నామో అక్కడ కూడా వ్యాపించి ఉన్నటువంటిది అమ్మవారి యొక్క శక్తియే. ఇలా మూడింటి యందు వ్యాపించినటువంటి పరమేశ్వర స్వరూపము లేదా పరమేశ్వరుని యొక్క శక్తి విలాసము, వాటికి పేర్లను చెప్తున్నాడు ఇక్కడ. రసస్య దేవతాసి దేవి పుష్కరే. సూర్యునికి మనకి మధ్య ఉన్న భాగాన్ని ఆకాశము లేదా అంతరిక్షము అనాలి. రోదసి అని కూడా దీనికి పేరు. ఈ రోదసి యందు ఉన్నటువంటి నీ స్వరూపం పేరు రసదేవత అన్నారు ఇక్కడ. రసస్య దేవతాసి దేవి పుష్కరే. పుష్కరే అంటే ఆకాశము అనగా రోదసి. రోదసి యందు రసస్య దేవత. దివాకరే మయూఖ దేవత. సూర్యమండలంలో రశ్మి దేవత అని చెప్పబడుతున్నది. భోగదేవతాసి దేహిషు. జీవుల హృదయంలో భోగదేవత అని చెప్పబడుతున్నది అన్నారు. ఇంతవరకు చెప్పినటువంటి విషయాన్ని 3 పేర్లతో మనకి వివరించి చూపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు 3 విషయాలు వచ్చాయి మనకి. సూర్యమండలం, రోదసి, భూమి. మనకు కనబడుతున్నది, మనకు అనుభవం అనుకున్నది ఇదే. ఈ కనబడుతున్న మూడింటి యందు ఉన్నది ఆ భగవత్ శక్తి అమ్మవారే అనేటువంటి అవగాహన మనకు కలవాలి. ఇప్పుడు రసస్య దేవత పుష్కర అండంలో ఉద్దేశం ఏంటో చూడాలి. మనకు కనిపిస్తున్న రోదసిలోనే సృష్టికి కావలసినటువంటి రసమయమైనటువంటి శక్తి అంతా లభిస్తున్నది. మన పోషక పదార్థాలన్నీ రోదసి ద్వారానే పొందుతున్నాం. అందుకు అక్కడున్న దేవత పేరు రసదేవత అంటారు. సూర్యమండలం ఉన్న దేవత మయూఖ దేవత అనగా రశ్మి దేవత, కిరణ దేవత అని అర్థం. ఆ కిరణ దేవత వల్లనే మనకు అనుగ్రహం లభిస్తోంది కనుక రశ్మి దేవత అని పేరు. ఇక జీవుల హృదయంలో ఉన్న దానికి భోగదేవత అని పేరుట. ఇది గొప్ప విషయం ఇక్కడ.
ఎందుకంటే మన హృదయగతమైనటువంటి ఆ తేజస్సు ద్వారానే మన సుఖము దుఃఖము అనుభవిస్తున్నాం. భోగము అంటే అనుభవము అని అర్థం. అనుభవించడానికి కావలసిన చైతన్యం లోపల ఉండాలా, అది లేకపోతే మనం ఏది అనుభవించలేం. కనుక జీవుడిలో అనుభవానికి కావలసిన చైతన్యముగా ఉన్నటువంటిది ఆ పరాశక్తి. ఆవిడే సూర్యమండలంలో రశ్మిదేవతగా ఉన్నది, ఆకాశంలో రసదేవతగా ఉన్నది అనే భావాన్ని చూపిస్తున్నారు. ఈ విధంగా రసదేవత, మయూఖ దేవత, భోగదేవత అన్నారు. సరిగ్గా ఇదంతా వేదాంత మంత్రములతో సమన్వయింపబడుతూ ఉంటుంది. సౌగ్రభుగ్ విభజంతిష్టన్నాహారమజర కవి అంటూ మన లోపల ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని చెప్తూ వేదం చెప్పిన మాట. సహ అగ్రభుక్, అది అగ్రభుక్, మొదట ఏదైనా భోగించేది అది. మన అన్నం తింటే ముందు స్వీకరించి అరిగించేది ఆసక్తి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని మన లోపలున్న వైశ్వానురూపమైనటువంటి తేజస్సే భోగదేవత అని చెప్పబడుతున్నది. ఈ విధంగా అమ్మవారిని మూడింటి యందు ఉన్నటువంటి స్వరూపంగా దర్శిస్తూ విసర్జనేన భూయసా నభస్య ముత్ర భాస్కరై మహీషు చాంబికే యువాం విధాయ దేహినో బహున్ క్షితే సుధాకరం గతాన్ పితృన్ వినేతుమవ్యయే తనూచ తత్ర బభ్రతు ప్రపంచ రాజ్ఞి మాయయా. ఇప్పుడు ఈ మూడు ఏర్పాటు చేసి మూడింటి యందు వివిధమైన జీవులను ఉత్పన్నం చేస్తోంది ఆ తల్లి. ఈ మూడు శక్తుల ద్వారా వివిధమైన జీవులు, ఆ జీవులకు సుఖదుఖాల అనుభవములు, వీళ్ళని పుట్టిస్తోంది, పెంచుతోంది, చివరికి లయం చేస్తోంది. లయం చేసినప్పుడు ఈ జీవుల శరీరాలను విడిచిపెట్టి ఎటు వెళుతున్నారు అది ఆలోచించాలి. వాళ్ళు వెళుతున్నది ఈ రోదసీ మార్గం ద్వారా వెళతారు. దీనికే పితృయానము అని పేరు. ఆ రోదసీ మార్గము ద్వారా వాళ్ళు వివిధ లోకాల అనుభవాలు పొంది మళ్ళీ భూలోకానికి తిరిగి వస్తారు, ఉత్పత్తి పొందుతూ ఉంటారు. అలా పితృయాన రూపంగా జీవుల కర్మఫలానికి అనుగుణంగా వారి యొక్క వినాశన అనంతరం కూడా నడిపే శక్తివి నువ్వు, మళ్ళీ తిరిగి పుట్టించేదానవు నువ్వు. మొత్తం అమ్మవారు చేసే విశ్వ విధాన వ్యవస్థనంతటి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. జీవుల్ని పుట్టించడం, పోషించడం, తిరిగి లయింపజేసి వివిధ లోకాల్లో సంచరింపజేయడం, తిరిగి ఉత్పత్తి చేయడం, ఇదే ప్రపంచంలో జరుగుతున్న పని. వాటికి ప్రధానమైనటువంటి ఆధార కేంద్రములు సూర్యమండలం, రోదసి, భూమి. ఇది వివరించారు ఇక్కడ. వీటిలో ఉన్న తత్వాన్ని వేదములు, పురాణాలు పలు రకాలుగా చెప్పాయి. ఈ పలు రకాలుగా చెప్పిన దాన్ని సమన్వయపరచుకోలేక చాలామంది అయోమయాను గురవుతూ ఉంటారు. కొన్ని చోట్ల త్రిమూర్తుల్ని చెప్పారు, అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు అని చెప్పారు. కొన్ని చోట్ల హిరణ్మయ పురుషుడు, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు అనే మాట కనబడుతుంది. మరొక చోట బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ అని పంచకృత్యాలు చెప్పారు. ఇలా మూడు రకాలుగా కనబడుతూ ఉంటే ఏది ఇందులో సత్యమనే అయోమయం చాలామందికి కలుగుతుంది. ఇది అయోమయం పడ్డం కాదయ్యా, విశ్వంలో జరిగేటువంటి రకరకాల పనుల్ని రకరకాల పేర్లతో చెప్తున్నారే తప్ప ఇవంతా కూడా ఒక్క తత్వంతోనే ఎలా సమన్వయింపబడతాయో వివరిస్తున్నారు ఇక్కడ. నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్షతే హరం దినేశ బింబ బింబితం భణంతి పంకజాసనం ఇహస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం సవిత్రీ జన్మినామియం త్రిమూర్తివాది ధోరణి. త్రిమూర్తివాదులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులని ముగ్గురు మూర్తులు ఉన్నారు. త్రిమూర్తులు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దృష్టిలో ఈ త్రిమూర్తులు ఎవరు అనే దాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న అంశం గుర్తుపెట్టుకుంటేనే కానీ ఇది అందుకోలేం. ఏమిటి? సూర్యమండలము, భూమి, రెండిటికి మధ్య ఉన్న నభస్సు. ఇది మనం అర్థం చేసుకుంటే నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్షతే హరం. ఈ నభస్సు అనగా సూర్యునికి భూమికి నడుమ ఉన్నటువంటి ఈ అంతరిక్షంలో వ్యాపించిన తేజోమయమైన స్వరూపాన్ని హరుడు అంటారు. అంటే అతడే శివుడు అని చెప్పబడుతున్నవాడు. దినేశ బింబ బింబితం భణంతి పంకజాసనం. సూర్యమండలంలో దాగినటువంటిది హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భ స్వరూపాన్ని పద్మాసురుడైన బ్రహ్మదేవుడు అని అంటారు. ఎందుకంటే సృష్టికి కావాల్సిన బీజములు ఆయన నుంచే వచ్చాయి గనక సూర్యమండలంలో ఉన్నవాడిని హిరణ్య గర్భుడు అంటారు. ఇక ఈహాస్మదంతరాలయం వదంతి విష్ణుముచ్యతం. ఇక భూమ్యాదులు యందు ఉన్నటువంటి జీవుల హృదయంలో ఉన్నటువంటి వాడిని విష్ణువు అని అంటారు. విష్ణువు అంటే విశతి వ్యాప్నోతి విష్ణు, అందరిలో ప్రవేశించున్నాడు. ఇప్పుడు స్పష్టమైపోయింది కదా. కనుకనే అంతరిక్షమునందున్నవాడు శివుడు, సూర్యమండలంలో ఉన్నవాడు బ్రహ్మదేవుడు, జీవుల హృదయంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం విష్ణువు అని ఇహాస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం. ఇదేనయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి తత్వము. ఈ త్రిమూర్తులుగా వ్యక్తమవుతున్నది ఎవరు? అమ్మవారి స్వరూపమే. ఇది చూపిస్తున్నారు. అమ్మవారు ఎవరు? పరమేశ్వరుని యొక్క శక్తియే. ఇది వివరిస్తున్న అద్భుతమైన అంశం. అటువంటి త్రిమూర్త్యాత్మకమైన జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీ శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.
శ్రీ గురుదత్త. శిష్యుడు కష్టాలకు జంకకుండా సాధన చేయగలగాలి. కష్టాలు వచ్చాయని చెప్పి సాధన వదిలేస్తారు చాలామంది. దేవాలయానికి వెళుతున్నాను అందుకని కష్టాలు వచ్చాయని వదిలేస్తారు. గురువును సేవిస్తున్నాను అందుకని నేను ఆ గురువు దగ్గర వెళ్ళటమే బాగుండదు అనిపిస్తుంది. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఏ దేవతలను పూజ చేస్తే ఏ కష్టాలు వస్తాయో అని వాళ్ళే చెప్పుకున్నట్టుగా. అయితే వాయువు ఒక దేవుడు కదా, ఆ వాయువును నువ్వు పీలుస్తున్నావు కదా, మరి నీ కష్టాలు రావచ్చు కదా, రోగాలు. వెంటనే నువ్వు వాయువును బంద్ చేసేసుకాయి, బాగుంటుంది. మరి వెలుతురులో ఉన్నావు కదా, మరి వెలుతురు పరమాత్ముడిది కదా, పరమాత్ముడు వెలుతురులో నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నీ కష్టాలు రావచ్చు. సూర్యుడు దేవుడు కదా, నేను కాల్చేస్తాడు, వద్దు, అందుకని వెంటనే చచ్చిపోవు. ఇట్లా మనం అనుకుంటే అవుతుందా? అంటే శిష్యుడు కష్టాలకు జంకోకుండా సాధన చేయగలగాలి. దేనికి కష్టాలు వస్తున్నా అనుకోకూడదు. వీడు కష్టపడి నేను చెప్పిన సాధన చేయగలడు అనేటువంటి నమ్మకం ఉంటే చాలు. అలాంటి వాడి కోసం గురువు ఎంత కష్టమైనా పడతాడు. అసలు శిష్యుడు కాదు కష్టపడేది, గురువు. ఇక్కడ అసలు శిష్యుడు కాదు సేవ చేసేది, గురువుగారు సేవ చేస్తున్నారు. ఎప్పుడూ ఆయన కాపలా కాసుకుంటున్నాడు. వీడు ఎట్లా ఉన్నాడు, వీడి కథ ఏమిటి, వీడి కష్టం ఏమిటి, వీడి తాపత్రం ఏమిటి, వీడు రోడ్లో తిరుగుతాడు కదా, ఇట్లా విచిత్రంగా ఎప్పుడూ మనని గురించి యోచన చేస్తూ ఉంటారు. మనమంతా గురుసేవ చేస్తున్నాం మనం అనుకుంటే ఇక్కడ తల్లకిందులుగా ఉంది. గురువే మనకు సేవ చేస్తున్నాడు అనిపిస్తుంది. శిష్యుడు గురువు చెప్పిన కష్టమంతా పడి ఆధ్యాత్మిక మహాఫలాన్ని పొందితే చాలు, వాడికి ఆ గురువు గారికి చాలా సంతోషం అవుతుంది. విద్యార్థి ఇంతగా నేర్చుకున్నాడు కదా, అదే తనకు గురుదక్షిణ అని గురువు సంతోషిస్తాడు కూడా. ఇన్ని కష్టాలు పడినప్పటికీ వీడు నా దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు, గురుతత్వాన్ని తెలుసుకుంటున్నాడు, ఇంత తాపత్రయం ఉన్నప్పటికీ నన్నే ఆశ్రయించాడు. అంటే వాడికి ఎప్పుడు ఆ గురుతత్వం తెలిసిందో గురువుగారికి అంత సంతోషమైపోతుంది. ఇదే ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణం. గురువును ఆ విధంగా సంతోషపెట్టడమే మంచి శిష్యుడి లక్షణం. ఈ విషయం బాగా తెలిసేందుకు ఒక చిన్న కథ ఉంది. శ్రీరాముడి వంశంలో ఆయనకు చాలా వెనకాల రఘు అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆయన వెనకల ఎప్పుడెన్నో తలలు వెనకల. ఆయన మహాపరాక్రమవంతుడు. ఆయన దిగ్విజయ యాత్రలో భూమి మొత్తం జయించి అపార సంపద ఆర్జించాడు. అంత సొత్తు సంపాదన చేశాడు, అపారమైనటువంటి సంపద. వెంటనే విశ్వజిత్తు అనేటువంటి మహాయాగం ప్రారంభించాడు. ఈ యాగం చివరిలో యజమాని తన సర్వస్వాన్ని దానం చేయాల్సి ఉంటుంది. అటువంటి యాగం అది. అందుకే రాజులు ఎవరు కూడా ఈ యాగం చెయ్యరు, ఎందుకంటే అంత దానం ఇచ్చేసేయాలి. రఘు యజ్ఞం పూర్తి చేసి తాను ఆర్జించిన ఎంతో సంపాదన చేసినటువంటి సంపదనంతా దానం చేసి మట్టి పాత్రల్లో వండుకు తినేవాడు. సంపాదన చేసేదంతా అర్హులకు దానం చేయటానికే అని లోకానికి నిరూపించాడు. అంత సంపద ఉన్నప్పుడు దానికి గుణం ఏమి రావాలండి? దాన గుణం ఉంటేనే సంపద. ఆయన యొక్క ఔదార్యానికి, దాన గుణానికి దేవతలే ఆశ్చర్యపోయారు. ఇది ఇలా ఉండగా ఆయన పరిపాలనలో ఉన్నటువంటి అడవుల్లో ఒక చోట పరతంతు అనే మహర్షి చిన్న పాఠశాల నడుపుతూ ఉండేవాడు. ఆయన దగ్గర కౌత్సుడు అనే కుర్రవాడు 14 విద్యలు పూర్తి చేశాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, మీ దగ్గర విద్యలు నేర్చుకున్నాను, ఎంతో కొంత గురుదక్షిణ ఇవ్వాలని ఉంది, మీకు ఎంత కావాలో చెప్పండి, కాయ కష్టం చేసైనా సరే సంపాదించి మీకు ఇస్తాను అని ప్రార్థించాడు. గురువుగారు అన్నారు, నాకేమీ అక్కర్లేదయ్యా,
ఓరా నీ దారి నువ్వు పోరా. చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు గురువుగారికి, మీకు ఏం ఇష్టమవుతుంది గురువుగారు, నేను తెచ్చిస్తాను అంటారు. నన్ను అడిగితే నేను దొరకందే చెప్తానులేండి, వద్దు తర్వాత చూసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.